హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి, రాయలసీమ మజ్జిగ చారు. మరి ఈ చారుని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అండి. మరి మజ్జిగ చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి, 2 ఆనియన్స్ తీసుకున్నా, 1 టమాటా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి, పోపు దినుసులు అండి, కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పెరుగు, కావాల్సినంత ఆయిల్ అండి. మరి మజ్జిగ చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు నేను ఇవి కడిగి కట్ చేసి పెట్టుకుంటానండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దామండి. ఉల్లిగడ్డ ముక్కలండి ఇట్లా ఈ విధంగా సన్నగా కోసి పెట్టుకోవాలా. ఇట్లా సన్నగా పొడుగా కోయాలండి, చిన్నగా కాదు, సన్నగా పొడుగా. నేను ఈ విధంగా కోసిన చూడు, ఇట్లా ఈ విధంగా కోసి పెట్టుకోవాలన్నీ. మిక్సీలో అండి జీలకర్ర, పచ్చిమిర్చి వేసిన 2, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, పెరుగు వేసి దీన్ని మిక్సీ పట్టి పెట్టుకుందామండి. దీంట్లో పెరుగు వేస్తున్నా, 1 కప్పు పెరుగు వేసాను. ఇది మిక్సీ పట్టుకుంటానండి, మిక్సీ పట్టుకొస్తాను. ఇవి సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు కోసి టమాటా కూడా ఒక సన్నగా తరిగి పెడతానండి. ఈ విధంగా అయితే పట్టానండి, పచ్చిమిర్చి, పెరుగు, జీలకర్ర పట్టాను. ఇప్పుడైతే మనము దీంట్లో వేసేసుకుందామండి. గిన్నెలో దీంట్లో అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ మిక్సీ కావాల్సిన అవసరం లేదు, కచ్చపచ్చగానే ఉండాలా. దీంట్లో మరి నీళ్ళు వేస్తానండి. ఇప్పుడు మిక్సీ పట్టినాయి కదండి, దాంట్లో 1 గ్లాసు నీళ్ళు వేసాను. ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేస్తున్నానండి నేను, అలాగే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. మన ఇష్టం అండి, ఉల్లిగడ్డ ముక్కలు ఎన్నైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా జారుగా ఉండాలండి మజ్జిగ అంటే, పతలాగా ఉండాలి. ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేస్తానండి నేను. ఉప్పు వేస్తున్నానండి, మనం మజ్జిగ చారుకు తగినంత ఉప్పు అయితే వేసాను. కరివేపాకు అయితే వేస్తున్నానండి, ఒక 2 రెమ్మలు. రెండు రెమ్మలు వేసానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తాను. కొత్తిమీర వేస్తున్నానండి, కొద్దిగా చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చింది అన్నీ అయితే. ఉప్పు అయితే సప్పగా ఉందండి, నేను 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగానే వేసాను, సప్పగైనా మళ్ళీ వేసుకోవచ్చు కదా, అందుకే కొద్దిగా వేసాను. ఉప్పు అయితే వేసానండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. చారు అయితే అయిపోయింది, మజ్జిగ చారు. తాలింపు పెట్టేస్తాను. సింపుల్ అండ్ టేస్ట్ అండ్ ఇది మంచి హెల్దీ అయిన రసం అండి. ఇది హెల్దీ అయినా టేస్టీ అయిన మజ్జిగ చారు అండి. చాలా సింపుల్గా చేసుకునేదండి ఇది. మనకు పొయ్యి తాలింపు తప్ప ఏదో అవసరం ఉండదు. చాలా సింపుల్గా పెళ్లి కాని పిల్లలైనా చిన్నపిల్లలైనా బాగా చేసుకోవచ్చు అండి. సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇది
చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మజ్జిగ చారు. ఇది మా రాయలసీమ టైప్ అండి. నేను రాయలసీమ స్టైల్లో చేశానండి. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు మజ్జిగ చారులో నేనైతే ఆయిల్ వేస్తున్నానండి. చారు కదండి, నేను 2 గంటలే వేస్తున్నా, కొద్దిగానే వేసాను. మీరు చూసి మీ చారును బట్టి చూసి వేసుకోండి. మీరు మీ చారు ఎంత ఉందో ఎంత సరిపోతుందో మీరు చూసి వేసుకోండి. నేనైతే కొద్దిగానే చేశాను కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసాను. ఇక్కడ ముక్కలు అయితే వేస్తున్నానండి తాలింపులో. ఎండుమిర్చి వేస్తున్నానండి. తాలింపు గింజలండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, శనగ పోపు దినుసులండి. కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి. మీరు మీ ఇష్టం అంటే మీరు చారులో వేసుకుంటామంటే చారులో వేసుకోవచ్చు. నేనైతే తాలింపులో వేశాను. కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నానండి. నేను పసుపు వాసన రాకుండా దాంట్లో తాలింపులు అయితే పచ్చివాసన ఉండదు కదా, అందుకని నేను తాలింపులో వేసానండి. మీ ఇష్టం, మీరు తాలింపులో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా చారులైనా వేసుకోవచ్చు. పసుపు వాసన రాకూడదని నేను ఇట్లా తాలింపులో వేసాను. పోపు అయితే బాగా వేగిందండి, నేను చారులో వేసేస్తున్నాను. చారులో అయితే వేస్తున్నానండి పోపు. ఒకసారి కలిపేద్దామండి. వావ్, సూపర్గా ఉందండి మన మజ్జిగ చారు అండి. చాలా అదిరిపోయిందండి టేస్ట్, నిజంగా అంటే చాలా బాగుందండి. అయిపోయిందండి మన మజ్జిగ చారు. రాయలసీమ మజ్జిగ చారు స్పెషల్ అండి, రాయలసీమ స్పెషల్. మరి ఈ చారు కనుక మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.